హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఈరోజు మన ఛానల్లో ఒక హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను చాలా రోజుల తర్వాత. ఇది మాది కాదండి, మా ఫ్రెండ్ వాళ్ళదనమాట. ఇంతకుముందు మా హౌస్ కూడా హోమ్ టూర్ చేసి చూపించాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే కిందన లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడొచ్చు మీరు. ఇక్కడైతే టౌన్ హోమ్ అండి, ఇది అపార్ట్మెంట్ కాదు. అపార్ట్మెంట్ అయితే ఒక ఫ్లాట్స్ ఇలా ఉంటాయి కదా, ఇది టౌన్ హోమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ డిజిటల్ లాక్ అనేది ఇచ్చారు ఎంట్రన్స్లోని, చూడొచ్చు మీరు. జస్ట్ నంబర్స్ క్లిక్ చేస్తే లాక్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఫోన్ త్రూ కూడా మనము యాక్సెస్ చేయొచ్చు. అండ్ స్టార్టింగ్లోనే ఇలాగా కొద్దిగా ప్లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ షూ ర్యాక్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. గరాజ్ కూడా లోపల నుంచే వెళ్ళిపోవచ్చు. బయట నుంచి వచ్చినప్పుడు లోపలికి ఈ గరాజ్ నుంచి కూడా వచ్చేవచ్చు అనమాట, మెయిన్ ఎంట్రన్స్ కాకుండా. ఈ గరాజ్లో కార్స్ అవి పెట్టుకుంటారు. అండ్ ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది. ఇక్కడ షట్టర్లా ఉంది కదా, అది ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ క్లిక్ చేయగానే పైకి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మళ్ళీ కార్లో ఉంటుంది బటన్, ఆ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఆ షట్టర్ పైకి ఎత్తి కార్ లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు గరాజ్ చూసాం కదా, మనం పైకి వెళ్దాము. పైకి వెళ్ళటానికి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. స్టార్టింగ్లో విండో కూడా ఇచ్చారు, చూసారా. ఇక్కడ మొత్తం వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ స్టెప్స్ మీద ఇలా కార్పెట్ ఇచ్చారండి. కార్పెట్ క్లీనింగ్ చేసుకోవడమే ఎప్పటికప్పుడు. ఫాస్ట్గా దిగేటప్పుడు గబక్కున స్లిప్ అవ్వకుండా ఉంటుంది కదా, మనకి కూడా మంచిదనమాట ఇలా కార్పెట్ ఉంటే. అండ్ ఇక్కడ ఇలా స్టెప్స్ ఎక్కగానే ఒక విండో లాగా ఇచ్చారు. బ్లైండ్స్ ఓపెన్ చేయగానే బయటికి చూస్తే చాలా బాగుందండి. ఇది కార్నర్ హౌస్ కాబట్టి ఇంకా బాగుందన్నమాట. కార్నర్ హౌస్ బెనిఫిట్ ఏంటంటే పక్కన బిల్డింగ్ ఉండదు కాబట్టి చాలా వెంటిలేషన్ ఉంటుంది. ఇలా స్టెప్స్ ఎక్కగానే ఒక వాష్రూమ్ అయితే కనిపించింది నాకు. ఇది హాఫ్ బాత్ అంటారు. ఇందులో స్నానం చేయడానికి ఇంక ఉండదన్నమాట. ఓన్లీ బ్రష్ అండ్ మిగతావన్నీ ఉంటుంది, స్నానం చేయడానికి ఉండదన్నమాట. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం పదండి. కిచెన్ కూడా చాలా బాగా నచ్చిందండి. మా అపార్ట్మెంట్ టూర్ చూసినట్టయితే సేమ్ అలానే ఉందన్నమాట. ఇది కూడా సేమ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇక్కడ కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు ఈ ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ యూజెస్ ఏంటంటే వెంటిలేషన్ బాగా వస్తుందన్నమాట కిచెన్లోకి. చాలా బాగుంటుంది, కానీ విజిబుల్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా కిచెన్లో ఏం జరుగుతుందో ఈజీగా చూడొచ్చు అనమాట, ఈజీగా తెలిసిపోతుంది. కానీ బాగుంటుంది ఈ కాన్సెప్ట్ మాత్రం. యూఎస్లో ఇల్లు రెంట్కి తీసుకున్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్, స్టవ్, ఓవెన్ అండ్ డిష్ వాషర్ కూడా ఇస్తారండి. అన్నీ కూడా ఫ్రీగానే ఇందులో ఇన్బిల్ట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్టవ్ చూసారా, సేమ్ ఇండక్షన్ టైపు మా ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఇక్కడ కూడా కిందన ఓవెన్ ఇచ్చారు. అండ్ వీళ్ళది పాత హౌస్ చూసినట్టయితే కాయిల్ స్టవ్ ఉంటుంది. ఆ స్టవ్ కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ ఓవెన్ కూడా పైన ఇచ్చారు, చూసారు కదా మీరు. ఇక్కడ 2-వే సింక్ అనమాట ఇది. ఈ సింక్ కన్నా నార్మల్ సింగిల్ ఒకటి ఉంటుంది కదా బేసిన్, ఆ సింక్ అయితే బాగుంటుంది. ఇక్కడ డిష్ వాషర్ కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయి. క్యాబినెట్స్ కలర్ కూడా నాకు బాగా నచ్చేయండి. అండ్ ఫ్లోర్ కలర్ కూడా డార్క్ కలర్ ఉంది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా డస్ట్ కూడా కనిపించదు మనకి. ఇక్కడ ఐలాండ్ కూడా చక్కగా డార్క్ కలర్లోనే ఉంది కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా ఎక్కువ అండి. విండోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు జస్ట్ బ్లైండ్స్ పైకి ఎత్తేస్తే చక్కగా వెంటిలేషన్ వచ్చేస్తుంది. డే టైమ్ అసలు లైట్స్ కూడా యూజ్ చేయని అవసరం లేదు, అంత బాగుందన్నమాట. ఇక్కడ కిచెన్ నుంచి ఇలా బయటికి వెళ్తే ప్యాటియో ఉంటుంది. ప్యాటియో మాత్రం చాలా బాగుందండి, ఎల్ షేప్ ఇచ్చారు. గాలి కూడా చాలా ఎక్కువ వస్తుందన్నమాట ఈవినింగ్ అయ్యేసరికి. చాలా బాగుంది. డే టైం మార్నింగ్ ఈవినింగ్ కూడా మంచిగా గాలి వస్తుందంట ఇక్కడ. ఇక్కడ చూసారా చుట్టూ ఎలా ఉంది, చుట్టూ నైబర్స్ ఉన్నారు. ఇది కార్నర్ ఫ్లాట్ కాబట్టి, కార్నర్ హౌస్ కాబట్టి ఇలా ఉంది. సో అంతా కనిపిస్తూ ఉంటుంది చుట్టూ. ఇక్కడ చెప్పాలంటే మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు, చక్కగా నైట్స్ చక్కగా పడుకుండిపోవచ్చు కూడా. గాలి అంత బాగా ఉంది. ఇక్కడ కిచెన్ పక్కన మళ్ళీ స్టెప్స్ వచ్చాయి, చూసారు కదా. మళ్ళీ పైకి వెళ్ళాలి మనము. ఈ స్టెప్స్ కూడా ఇక్కడ కార్పెట్ ఇచ్చారు. మనకి కిచెన్లో మాత్రం ఎక్కడ కార్పెట్ లేదండి. కిచెన్లో కార్పెట్ ఎవరు మోస్ట్లీ ఇక్కడ.
ఇక్కడ ఇలా స్టెప్స్ ఎక్కగానే ఒక రూమ్‌లా కనిపిస్తుంది చూసారా? ఇక్కడ క్లోత్స్ వాష్ చేసుకుంటాం కదా! ఆ ఎక్విప్‌మెంట్ అంతా ఉంటుంది. వాష్ అండ్ డ్రైయర్ ఉంటుందన్నమాట. నార్మల్‌గా అయితే అన్ని హౌసెస్‌లో మ్యాక్స్ ఇన్‌బిల్ట్ ఉంటాయి ఇవి. కానీ ఇందులో ఇవ్వలేదన్నమాట. వీళ్ళు ఇంకా రెంట్‌కి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది దూరం నుంచి చూపిస్తాను చూడండి. ఇంకా ఒక స్టాండ్ లాగా కూడా ఇచ్చారు పైన ఏమన్నా పెట్టుకోవడానికి అనుకుంటా. పక్కన చూసారా మళ్ళీ విండో వచ్చింది. ఈ బ్లైండ్స్ ఓపెన్ చేస్తే చాలా పెద్ద విండో అన్నమాట ఇది. మొత్తం అంతా కనిపిస్తుందండి ఇక్కడ. చూడండి మనం వచ్చిన స్టెప్స్ అన్నమాట ఇది. ఇక్కడ బ్లైండ్స్ తీస్తే మొత్తం అంతా కనిపిస్తుంది చూసారా? చాలా బాగుంది. ఇవన్నీ తీసేస్తే వెంటిలేషనే ఇల్లంతా. ఇక్కడ ర్యాబిట్స్ కూడా చాలా ఎక్కువ అండి. చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మనం అలా నడుస్తూనే ఉంటే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకో డోర్ కనిపిస్తుంది చూడొచ్చు మీరు. అది బాత్రూము. బాత్రూమ్‌కి ఇటు కూడా వెళ్ళొచ్చు. లోపల బెడ్రూమ్ నుంచి కూడా యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ కార్పెట్ ఇచ్చారు చూసారా బెడ్రూమ్‌లోని. మ్యాక్స్ బెడ్రూమ్స్‌లో కార్పెట్ ఉంటుందండి. ఒక చిన్న క్లాజెట్ రూమ్ లాగా ఇచ్చారు ఇక్కడ. చిన్నదనమాట. అండ్ ఇక్కడ లోపల నుంచి మళ్ళీ బాత్రూమ్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడ బెడ్రూమ్‌లో కూడా ఒక విండో ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ కూడా. బెడ్రూమ్ నుంచి ఇప్పుడు బాత్రూమ్‌కి వెళ్ళి లోపల మళ్ళీ క్లాజెట్ ఉంటుంది. అది కూడా మనం చూడొచ్చు ఒకసారి. ఇది క్లాజెట్ అండి. ఈ క్లాజెట్‌లో మనం బట్టలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాము. క్లాజెట్‌లో ఇలా బట్టలు పెట్టుకోవడానికి చాలా వరకు ఇచ్చారండి. కిందన కూడా కార్పెట్ ఉంది. ఇక్కడ బాత్రూంలోని, కిచెన్‌లోని, హాల్‌లో ఇంకా కార్పెట్ లేదనమాట. ఇంకా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. చూడొచ్చు బెడ్రూమ్ ఇది. ఇంకా బయటకొచ్చి కిందకి వెళ్తే బయట నుంచి చూపిస్తానండి ఈసారి మీకు. ఈ హోమ్ టూర్ ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు. నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కిందన డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడొచ్చు మీరు. నేను ఎల్ఏలో ఉన్నప్పటి వీడియోస్ కూడా పెడతానండి. లాస్ ఏంజల్స్లో ఉన్న వీడియోస్ కూడా పెడతాను కింద. అవన్నీ చూడండి. క్విక్గా చూపిస్తున్నాను చూడొచ్చు మీరు ఒకసారి. ఇవన్నీ దాటుకుంటూ కిందకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఇలా టౌన్ హోమ్ తీసుకున్నప్పుడు మాత్రం ఇలా హాఫ్ బాత్ ఉండేటట్టు తీసుకోండి. లేకపోతే రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సి ఉన్నప్పుడల్లా మనము పైన ఉన్న బాత్రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతిసారి స్టెప్స్ ఎక్కాలంటే కష్టం కదా. పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి చూద్దాము. బయట నుంచి అయితే వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మీరు. చాలా బాగుందండి. బయటను కూడా ఇలాగా ఊర్లో ఎలా ఉంటుంది చుట్టూ గచ్చుండి అలా ఉంది. పిల్లర్స్ కూడా ఉండడం వల్ల స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది నాకైతే. బయట నుంచి హౌస్ అంతా చూపిస్తాను మీరు చూడండి. ఇక్కడ బయట లాన్‌లా ఇచ్చారు కదా! అదైతే వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. ఇక్కడ ఇలా ఉంది కదా! మనం మొక్కలేసేసి పెంచేద్దామంటే అవ్వదండి. ఇక్కడ ఎక్కడ పడితే అలా వేసేయడానికి అవ్వదనమాట. జస్ట్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం ఎంజాయ్ చేయడమే చూసి. అంతేగాని మొక్కలన్నీ పెంచేయడానికి అవ్వదు. మనం ఏమన్నా పెంచుకోవాలంటే పైన ప్యాటియోలో లైట్‌గా పెట్టుకోవాలి. క్రీపర్స్ అలా కూడా పెట్టకూడదు. ఎక్కువ పాదులు అలా పెట్టేస్తూ ఉంటారు కదా! అలా కూడా పెట్టకూడదనమాట. ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. వాటిల్లో అయితే పెంచుకోవచ్చు మనకి నచ్చినట్టు. వీడియో స్టార్టింగ్లో గరాజ్ చూపించాను కదా మీకు. కార్ అయితే ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి గరాజ్లోకి పెట్టేసుకోవచ్చు. అలాగే లోపలికి కూడా ఎంటర్ అయిపోవచ్చు. గరాజ్ లోపల నుంచి ఒక డోర్ ఉంది కదా, లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. చుట్టూ అయితే ఇలా ఉంది. ఇంకా కార్నర్ హౌస్ కదా, ఇంకా నెక్స్ట్ ఏముండవు అన్నమాట. జస్ట్ ఇలా అరుగులాగా ఇచ్చాడు చుట్టూ. ఊర్లో మనం ఎలా ఉంటుందో అలానే సేమ్. బయట ఇలాగా మనము చైర్స్ అలా వేసుకొని కూడా కూర్చోవచ్చు. చక్కగా ఉంటుంది. ఇక్కడ అంత డిస్టర్బెన్స్ కూడా ఉండదండి. మీకు హోమ్ టూర్ నచ్చింది అనుకుంటున్నాను. టౌన్ హోమ్స్ అయితే ఇలానే ఉంటాయండి. పక్క పక్కన ఒకే వాల్తో కంబైన్డ్గా ఉంటాయన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.